చేయడం అనేది ఘోరం. కనీసం 7 నిమిషాల పాటు. ఇది మీకు ఆత్మజ్ఞానం కలగడానికి కాదు, మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి. ఇది నిజమైన అన్వేషకుడికి కాదు. ఇది 300 మంది ప్రజలకు. వీళ్ళు ఏమీ చెయ్యరు. ఒకవేళ వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వచ్చినా ఇది ఎవరి వల్లో అనుకుంటారు. ఎవరైతే కనీసం వాళ్ళు ప్రస్తుతం ఎలా ఉన్నారు అన్న దానికి బాధ్యత తీసుకోలేదు. మీరు కోపంలోనో పిచ్చిలోనో అరుస్తారు. నేను చేస్తున్నాను అన్న విషయం మీకు అర్థం కాలేదు. అతను నాకు ఇది చేశాడు అని అనుకుంటారు. మీరు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే కనీసం 7 నిమిషాలు చేస్తే మీరు మేల్కొంటారు. మీరు ఒకసారి మేల్కొన్న తర్వాత మీరు ఏదైనా మంచిదాని రుచి చూస్తే మీరు ఇంకా ఎక్కువ కావాలని అనుకుంటారు. నేను అది నమ్ముతాను. ఇది ఒక స్టార్టర్ లాంటిది. కరెక్ట్, స్టార్టర్. తరువాత మనకి స్వీట్ వస్తుంది. ఇప్పటికి ఇంకా రాలేదు. ఇది ఆఖరి ప్రశ్న. ఓకే, సరే. నేను మీకు ఒక మాట చెప్పాలనుకున్నాను. అదేంటంటే ముఖ్యమైన విషయమే. మీరందరూ ఒక విధంగా ఉండాలి అది జరగాలంటే. మా దగ్గర మహాకుంభ నుంచి వచ్చిన జలం ఉంది. మేము అది మీ మీద జల్లాలనుకుంటున్నాం. కానీ మీరందరూ ఇలా తోసుకొని రాకూడదు. మీరు ఊరికే దగ్గరకు వచ్చి కదలకుండా నిలబడితే చాలు. మీరు అలా ఫుట్బాలర్స్ లాగా చేయకండి. ఊరికే వచ్చి అక్కడ నుంచోండి, నిలబడండి. ఫస్ట్ రోలో ఉన్న వాళ్ళని తోసేయకండి. ఎవరిని తోయద్దు. అందరూ నిశ్చలంగా ఉండండి. మీరు అలా ఉంటే మాత్రమే మహాకుంభకి వెళ్ళలేకపోయిన వాళ్ళందరికీ కొద్దిగా అది వస్తుంది. సరేనా? మీరు ఒకరిని ఒకళ్ళు తోసుకోకూడదు. అలా ఉండాలి.